గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా రష్యా మీద దాడి ఎందుకు చేయడం లేదు? దాని వెనక ఉన్న కారణాలేంటి? ఏకైక కారణం మృత్యువు ఒడిలో నుండి ప్రతీకారం, రష్యా గ్యారెంటెడ్ రిటాలియేషన్ యుద్ధతంత్రం. సమాధి నుండి శత్రువును వేటాడే రష్యా డెడ్ హ్యాండ్ మృత్యు యంత్రం. డెడ్ హ్యాండ్, దీనిని అధికారికంగా పెరిమీటర్ అని పిలుస్తారు. ఇది సోవియట్ యూనియన్ కాలంలో అభివృద్ధి చేయబడిన ఒక సెల్ఫ్ ఆటోమేటెడ్ అణు ప్రతీకార వ్యవస్థ. రష్యాకు ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన అణు ప్రతీకార వ్యవస్థ. దేశ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టకపోయినా శత్రువును నాశనం చేసేలా దీనిని రూపొందించారు. ఊహించుకోండి, దేశ రాజధాని అగ్నిగుండమైంది, సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది, దేశాన్ని నడిపించే అధ్యక్షుడు, వ్యూహాలు రచించే జనరల్స్ అందరూ ఒక్క క్షణంలో అగ్గి బుగ్గైపోయారు. శత్రువు తన అణుదాడితో దేశ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. దీనిని రక్షణ పరిభాషలో డెకాపిటేషన్ స్ట్రైక్ అంటారు. అంటే తల నరకడం. తల లేని శరీరం ఎలాగో పని చేయదు, కాబట్టి దేశం ఓడిపోయినట్లే అని శత్రువు భావిస్తాడు. కానీ రష్యా అలా కాదు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మనుషులు చనిపోయిన యంత్రాలు మేల్కొంటాయి. సమాధి లోపల నిద్రపోతున్న మృత్యువు బయటికి వస్తుంది. దీనినే రష్యా గ్యారెంటీడ్ రిటాలియేషన్ అంటుంది. దీనికి ప్రాణం పోసే వ్యవస్థే డెడ్ హ్యాండ్ లేదా పెరిమీటర్. యుద్ధ తత్వశాస్త్రం ఓటమిలోనూ భాగస్వామ్యం. యుద్ధం అంటే సాధారణంగా గెలవడం, కానీ అణుయుద్ధంలో గెలుపనే మాటే ఉండదు. అక్కడ ఉండేది కేవలం విధ్వంసం మాత్రమే. రష్యా యుద్ధ తత్వశాస్త్రం ఒక భయంకరమైన సత్యం మీద ఆధారపడి ఉంటుంది. మేము లేని ప్రపంచం మాకు అక్కర్లేదు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో అన్న మాట. గ్యారెంటీడ్ రిటాలియేషన్ వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. శత్రువు మమ్మల్ని నాశనం చేయవచ్చు, కానీ ఆ నాశనాన్ని వారు కూడా సమానంగా అనుభవించాలి. ఇది ఒక రకమైన ఆత్మాహుతి ఒప్పందం. దీనిని మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, MAD అంటారు. అయితే రష్యా దీనికి ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి మానవ ప్రమేయం లేని ఆటోమేటెడ్ వ్యవస్థగా మార్చింది. పెరిమీటర్ ఎలా పనిచేస్తుందంటే, అది కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. ఇది రష్యా అంతటా విస్తరించిన ఒక భారీ సెన్సార్ నెట్వర్క్. దీని వెనక అత్యున్నత స్థాయి భౌతిక శాస్త్రం మరియు జియోలాజికల్ సైన్స్ ఉన్నాయి. ఈ వ్యవస్థ 3 ప్రధాన సూత్రాలపై పనిచేస్తుంది. పర్యవేక్షణ, సెన్సింగ్. రష్యా భూభాగంపై వేల సంఖ్యలో సెన్సార్లు ఉంటాయి. ఇవి నిరంతరం భూమిలో వచ్చే ప్రకంపనలను, సెసిమిక్ వేవ్స్ను కొలుస్తాయి. ఒక అణు పేలుడు జరిగినప్పుడు వచ్చే భూకంప తరంగాలు మామూలు భూకంపాల కంటే భిన్నంగా ఉంటాయి. వ్యవస్థ దీనిని వెంటనే గుర్తిస్తుంది. అదే గాలిలో రేడియేషన్ స్థాయిలు, కాంతి తీవ్రత, వాతావరణ పీడనంలో వచ్చే ఆకస్మిక మార్పులను ఇది విశ్లేషిస్తుంది. తర్కం అంటే లాజిక్. ఒకవేళ అణుదాడి జరిగినట్లు సెన్సార్లు నిర్ధారిస్తే సెన్సార్ వ్యవస్థ వెంటనే రష్యా హైకమాండ్కు సందేశం పంపుతుంది. అక్కడ ఒకవేళ ఎలాంటి స్పందన రాకపోతే, అంటే నాయకత్వం మొత్తం నాశనమైందని వ్యవస్థ భావిస్తుంది. అప్పుడు అది తనంతట అదే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అయితే ఇది నేటి కాలపు చాట్ బూట్ల వంటిది కాదు. ఇది ఒక కఠినమైన మొండి ట్రిగ్గర్ మెకానిజం. ఇక థర్డ్, అమలు, ఎగ్జిక్యూషన్. వ్యవస్థ యాక్టివేట్ అయ్యాక అది నేరుగా అణుబాంబులను ప్రయోగించదు. ముందుగా కమాండ్ ర్యాకెట్లు గాల్లోకి లేస్తాయి. ఇవి యుద్ధ విమానాలు వెళ్లే ఎత్తు కంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి. ఈ రాకెట్లలో బాంబులు ఉండవు, కేవలం శక్తివంతమైన రేడియో ట్రాన్స్మిటర్లు ఉంటాయి. ఇవి గాల్లో నుండి రష్యా అంతటా ఉన్న సైలోస్, సబ్మెరైన్లు, మొబైల్ లాంచర్లకు ఎన్క్రిప్టెడ్ సిగ్నల్స్ పంపుతాయి. ఈ సంకేతాలు అందిన వెంటనే మానవ ప్రమేయం లేకుండానే అణుక్షిపణులు, అంటే 220 నాటి రష్యా లెక్కల ప్రకారం 5500 పైచెలుకు, ఇప్పుడైతే 10,000 పైచెలుకు అణుక్షిపణులు ఉన్నట్లు భావిస్తున్నారు, శత్రువు వైపు దూసుకెళ్తాయి. ఆ అణు విస్ఫోటనం ఈ అనంత విశ్వంలో మన భూగోళాన్ని ఒక చిన్న అణు ధూళి మేఘంగా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమాండ్ ర్యాకెట్లు మృత్యువు యొక్క మెసెంజర్లుగా భావించాలి. డెడ్ హ్యాండ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం ఈ కమాండ్ ర్యాకెట్లు. వీటిని రేడియో లాంచర్లని కూడా అనవచ్చు. శత్రువు భూమి మీద ఉన్న అన్ని కమ్యూనికేషన్ టవర్లను, శాటిలైట్లను ధ్వంసం చేసినా సరే గాల్లో ప్రయాణించే ఈ రాకెట్లు ఇచ్చే సిగ్నల్ను ఎవరూ ఆపలేరు. ఒక్కసారి ఈ రాకెట్ గాల్లోకి లేచిందంటే రష్యా వద్ద ఉన్న 5,500 ప్లస్, అంటే అఫిషియల్గా 5,500, అనఫిషియల్గా 10,000 పైచెలకు అణు వార్ హెడ్లు నిద్రలేస్తాయి.
ఇది ఒక చనిపోయిన మనిషి చేయి శత్రువు గొంతు పట్టుకోవడం లాంటిది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. చాలామంది ఇది కోల్డ్ వార్ నాటి పాత వ్యవస్థ అని అనుకుంటారు, కానీ అది పొరపాటు. రష్యా తన అణువ్యూహాన్ని నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంది. 2024 అక్టోబర్లో రష్యా నిర్వహించిన భారీ అణు యుద్ధ విన్యాసాలు దీనికి నిదర్శనం. రష్యా కొత్త క్షిపణులైన షర్మత్, అవన్గార్డ్, హైపర్సోనిక్ క్షిపణులు కూడా ఈ పెరిమీటర్ వ్యవస్థతో అనుసంధానించబడ్డాయి. ఇప్పుడు నడుస్తున్న ఉక్రెయిన్ యుద్ధం, నాటో దేశాలతో ఉద్రిక్తతల వల్ల రష్యా ఈ డెడ్ హ్యాండ్ వ్యవస్థను స్టాండ్ బై మోడ్లో ఉంచిందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడిగా పేరొందిన దమిత్రీ మెద్వెదేవ్ వంటి రష్యన్ నాయకులు తరచుగా ప్రతీకారం గురించి మాట్లాడుతున్నప్పుడు వారు సూచించేది ఈ వ్యవస్థ గురించే. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, దీని వెనక పక్కాగా పనిచేసే ఒక యంత్రం ఉంది. ఆ యంత్రానికి భావోద్వేగాలు ఉండవు. అది కేవలం గణాంకాలను, సెన్సార్ డేటాను మాత్రమే నమ్ముతుంది. అందుకే అమెరికా రష్యాపై యుద్ధం చేయడానికి భయపడుతుంది. ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఒక యంత్రానికి ప్రపంచాన్ని అంతం చేసే అధికారం ఇవ్వడం సరైనదేనా? ఒకవేళ సెన్సార్లలో సాంకేతిక లోపం వస్తే? గతంలో సోవియట్ యూనియన్ కాలంలో ఇలాంటి తప్పులు జరిగాయి, కానీ అప్పుడు మనుషులు ఆ నిర్ణయాన్ని ఆపగలిగారు. పెరిమీటర్ వ్యవస్థలో కూడా చివరగా బటన్ నొక్కేందుకు భూగర్భ బంకర్లలో కొంతమంది అధికారులు ఉంటారు. అయితే ఆ అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలియదు. వారికి తెలిసింది ఒక్కటే, నాయకత్వం నుండి కమ్యూనికేషన్ కట్ అయింది అంటే దేశం నాశనమైంది, కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇది ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్. ఎదుటివాడు భయపడితేనే మనం సురక్షితం అనే సూత్రం మీద ఇది నడుస్తుంది. గ్యారంటీడ్ రిటాలియేషన్ అనేది శాంతిని కాపాడడానికి చేసే ప్రయత్నం కాదు. అది యుద్ధం జరిగితే ఇద్దరూ ఉండరు అనే హెచ్చరించే ఒక మృత్యు గంట. రష్యా డెడ్ హ్యాండ్ గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. సైన్స్ అనేది కేవలం మనుషుల సౌకర్యం కోసం మాత్రమే కాదు, అది వినాశానికి కూడా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. గ్యారంటీడ్ రిటాలియేషన్ అనేది రష్యా యొక్క అహంకారం కాదు, అది వారి అస్తిత్వ పోరాటం. శత్రువుకు దొరకకుండా తనను తాను కాపాడుకోవడానికి రష్యా వేసుకున్న ఒక కవచం. కానీ ఈ కవచం ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసు. అణుయుద్ధం అంటూ జరిగితే గెలిచేవారు ఉండరు, కేవలం చూడ్డానికి మిగిలేవారు కూడా ఉండకపోవచ్చు. డెడ్ హ్యాండ్ వ్యవస్థ ఇచ్చే సందేశం ఒక్కటే, మమ్మల్ని చంపాలనుకుంటే మీరు కూడా చావడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఒక అత్యున్నత స్థాయి మేధోపరమైన యుద్ధ తంత్రం, నేటి ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న ఒక అదృశ్య హస్తం. అందుకే రష్యా జోలికి ఏ దేశం వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నాయి. అందులో ముఖ్యంగా భయపడుతున్నది అమెరికా.